ఈసారి గ్రోసరీస్‌కి ఆల్మోస్ట్ 7,000 స్పెండ్ చేశాను. బట్ గ్రోసరీస్ మీద ఉన్న ఎక్స్‌పైరీ డేట్స్ చూసి నాకు ఒక డౌట్ వచ్చింది. అదేంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో, ఇది మన మంత్లీ గ్రోసరీస్ హాల్ పార్ట్ 2. పార్ట్ 1లో నేను గ్రోసరీస్ షాపింగ్‌కి వెళ్ళడానికి ముందు ఏం చేస్తాను, ఎలా ప్లాన్ చేస్తాను, బడ్జెట్ ఎలా మెయింటైన్ చేస్తాను అండ్ కొన్ని గ్రోసరీ స్టోరేజ్ టిప్స్ షేర్ చేశాను కదా! ఇప్పుడు పార్ట్ 2లో యాక్చువల్‌గా ఇంట్లో ఉన్న గ్రోసరీస్‌ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఏం రీఫిల్ చేయాలి, రిమైనింగ్ స్టాక్‌ని ఎలా స్టోర్ చేయాలి అండ్ ఈసారి గ్రోసరీ షాపింగ్‌లో నాకు వచ్చిన ఒక డౌట్ గురించి కూడా మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 12 మినిట్స్ ఉండబోతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. ఐ ప్రామిస్ యూ లెర్న్ సంథింగ్ న్యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. And yes, don't forget to grab a cup of coffee, tea or any detox drink of your choice and enjoy the video. ఫస్ట్ ఇంట్లో ఆల్రెడీ ఉన్న స్టాక్‌ని చెక్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ చెక్ చేశాను. బట్ కాకపోతే రైస్ అండ్ ఆటా కంటైనర్స్ చూడలేదు. రైస్ కంటైనర్‌లో కొంచెం రైస్ ఆల్రెడీ ఉంది. సో, అది ఫినిష్ అయ్యే వరకు ఫ్రెష్ రైస్ రీఫిల్ చేయను. సేమ్ విత్ ఆటా. ఆటా కంటైనర్ హాఫ్ ఫుల్‌గా ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ ఆటా పోర్ చేయడం లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి సో, ఓల్డ్ ఆటా ఫస్ట్ ఫినిష్ చేసి తర్వాత ఫ్రెష్ ఆటా రీఫిల్ చేస్తాను. ఓల్డ్ అండ్ న్యూ స్టాక్ మిక్స్ చేయకుండా సెపరేట్‌గా మెయింటైన్ చేయడం నాకు బెటర్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మిగిలిన స్టాక్‌లో ఇమ్మీడియేట్‌గా యూజ్ చేయాల్సినవి కాకుండా నెక్స్ట్ మంత్ యూజ్ చేయగలిగే గ్రోసరీస్‌ని కబోర్డ్‌లో ప్రాపర్‌గా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా సెపరేట్‌గా పెట్టుకుంటే నెక్స్ట్ టైమ్ షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఏముందో ఈజీగా తెలిసిపోతుంది. అండ్ అన్నెసెసరీగా మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ కొనము. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ వర్క్స్ ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన రిమైనింగ్ వర్క్స్‌ని ఈ టు డు లిస్ట్ మ్యాగ్నెట్‌లో రాసుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ ఇలాంటి లిస్ట్ నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మైండ్‌లో అన్నీ రిమెంబర్ పెట్టుకోవడం కష్టం. రిఫ్రిజిరేటర్ మీద విజిబుల్‌గా ఉంటే టాస్క్ మిస్ అవ్వకుండా వన్ బై వన్ కంప్లీట్ చేస్తాను. అండ్ కంప్లీట్ చేసిన తర్వాత టిక్ చేయడం కూడా ఒక సాటిస్ఫాక్షన్. సో, డైలీ టాస్క్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇలాంటి టు డూ లిస్ట్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ యెస్, ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కూడా కదా! స్టార్ట్ అవుతుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ కంటైనర్స్ అన్నీ రీఫిల్ చేస్తూ ఉన్నాను. కాజు, బాదాం, కిస్మిస్ అండ్ అదర్ డ్రై ఫ్రూట్స్‌ని ప్యాకెట్స్‌లో ఉంచకుండా కంటైనర్స్‌లో అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఇలా క్లియర్ కంటైనర్స్‌లో ఉంటే క్వాంటిటీ ఈజీగా కనిపిస్తుంది అండ్ యూజ్ చేయడం కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక థింగ్ నేను రీసెంట్‌లీ నోటీస్ చేశాను. డీమార్ట్‌లో కొన్ని గ్రోసరీస్ మీద ఎక్స్‌పైరీ డేట్స్ చాలా క్లోజ్‌గా ఉంటున్నాయి. లైక్ 2-3 మంత్స్ టైమ్ మాత్రమే రిమైనింగ్ ఉంటుంది. దాల్స్, రైస్, ఈవెన్ డ్రై ఫ్రూట్స్‌లో కూడా ఇలా నోటీస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ కిలో డ్రై ఫ్రూట్స్ అరౌండ్ 600, 700కి కొన్నాను. బట్ ఎక్స్‌పైరీ కూడా ఓన్లీ 2-3 మంత్స్ రేంజ్‌లో ఉంటుంది. అప్పుడే నాకు ఈ డౌట్ వచ్చింది. బికాజ్ డీమార్ట్‌లో మంత్లీ చాలా మంది గ్రోసరీస్ పర్చేస్ చేస్తూ ఉంటారు కదా! సో, ఫ్రెష్ స్టాక్ ఫ్రీక్వెంట్‌లీ రొటేట్ చేస్తారా? లేక ఓల్డ్ స్టాక్ ఎక్కువ డేస్ ఉంటుందా? అనే డౌట్ వచ్చిందనమాట. రీసెంట్‌లీ సోషల్ మీడియాలో కూడా ఒక రీల్ షార్ట్ చాలా వైరల్ అయింది. అందులో డీమార్ట్ సేల్స్‌మ్యాన్ ఆటా ప్యాకెట్స్ నుంచి కంటైనర్స్ రీఫిల్ చేస్తూ ఉన్నాడు. సీన్ చూపించినప్పుడు అండ్ ఎక్స్‌పైరీ డేట్ కూడా కనిపించింది. బట్ ఆ వీడియో జెన్యూనా? కాంటెక్స్ట్ ఏంటి అనేది నేను వెరిఫై చేయలేదు. సో, ఐయామ్ నాట్ saying DMart is wrong. I'm just sharing what I noticed and the doubt that came into my mind. బికాస్ 2-3 మంత్స్ ఎక్స్‌పైరీ ఉంటే మనం ఆ గ్రోసరీస్‌ని ఎక్స్‌పైరీ లోపు కంప్లీట్‌గా యూజ్ చేయడం ఇంపాసిబుల్ కదా కొన్నిసార్లు. అందుకని ఈ డౌట్ వచ్చింది. మీకు డీమార్ట్ ప్రొడక్ట్స్ గురించి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్‌లో చెప్పండి. మేబీ నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుందేమో. అండ్ ఫైనల్లీ ఈసారి గ్రోసరీ షాపింగ్‌కి ఆల్మోస్ట్ 7,000 స్పెండ్ చేశాను. ఆనెస్ట్‌లీ బిల్ చూసిన తర్వాత నాకు కూడా కొంచెం ఎక్కువ
ఖర్చు పెట్టానేమో అనిపించింది. బట్ ఈ మంత్ చాలా థింగ్స్ టుగెదర్ ఫినిష్ అయిపోయాయి కాబట్టి పర్చేస్ ఎక్కువ అయిపోయింది. సో, బిల్ అండ్ షాపింగ్ స్లిప్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ వర్క్ నాకు చాలా ఆకలి వేసింది. సో, సింపుల్‌గా దాల్ అండ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. యెస్టర్‌డేస్ కర్రీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ కర్రీ ప్రిపేర్ చేయలేదు. నవీన్ అండ్ కిడ్స్ నాన్ వెజ్ తింటూ ఉన్నారు. అండ్ శ్రావణ మాసం కాబట్టి నేను నాన్ వెజ్ తినను. సో, నాకు సింపుల్‌గా దాల్, రైస్ అండ్ యెస్టర్‌డేస్ కర్రీ ఏవైతే ఉన్నాయో వాటితో అడ్జస్ట్ చేశాననమాట. అండ్ యెస్, పాపడాలు కూడా కాల్చుకున్నాను. సింపుల్‌గా ఉన్నప్పుడు ఏదైనా క్రంచీగా ఉంటే బావుంటుంది అని చెప్పి. అండ్ కుకింగ్ చేస్తూ ఉన్న టైంలో సడెన్‌లీ తడకా ప్యాన్ నుంచి ఫ్లేమ్ వచ్చింది. ఫర్ 1 సెకండ్ నేను చాలా షాక్ అయ్యాను. అండ్ అప్పుడే చిన్నోడు కూడా పైకొచ్చాడు. నాకు ఇంకా కొంచెం ఎక్కువ భయమేసింది. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ ఇట్ వాస్ జస్ట్ ద ఫ్లేమ్ ఫ్రమ్ ద తడకా ప్యాన్. స్టిల్ ఆ మూమెంట్ కొంచెం స్కేరీగా అనిపించిందనుకోండి. ఎందుకిలా వచ్చింది అని. ఇంతకుముందు ఎప్పుడూ నాకిలా కాలేదు. ఫస్ట్ టైమ్ ఇలా కావడం. కాబట్టి నాకు కొంచెం ఎక్కువ భయం వేసింది. ఏవో కడుపు తిప్పలు వంట చేయడానికి రాని వాళ్ళ కడుపు తిప్పలన్నమాట. వంట చేయమంటే ఇక్కడ రావస్తుంది, తినమంటే ఇట్లా అవుతుంది. నేను ఒకరే బాపత అనుకున్నా కుకింగ్ చేయడానికి. మొన్న బోనాల్ ఫెస్టివల్ అయినప్పుడు హాఫ్ ఆఫ్ ద లెక్చరర్స్కి కుకింగ్ రానంటాం. వాళ్ళు స్లాబ్. నేనే ఆలీస్‌లో ఉన్నానేమో అనుకున్నాను. నో, ఆ జనాభా లెక్కలలో వేరే వాళ్ళు కూడా ఉన్నారని ఆ రోజు నాకు తెలిసింది. మా ప్రిన్సిపల్ మేడం వండి పెట్టింది పాపం అందరికీ. మేము అందరం షాపింగ్ అవన్నీ హెల్ప్ చేసినాం మేడంకి. అండ్ ప్రిన్సిపల్ మేడం కుక్ చేసి పెట్టింది. ఓసి యమ్మీ. బోనాల రోజు కాలేజ్లో వంట చేసారు. ఇట్ వాస్ టోటలీ యమ్మీ. అండ్ ఆగస్ట్ 15థ్ ఒకేషన్‌కి మై హస్బెండ్ 3 కలర్స్ స్వీట్ తీసుకొచ్చాడు. సో, లంచ్ తర్వాత ఆ స్వీట్ కూడా ఎంజాయ్ చేశాను. సింపుల్ థింగ్స్ బట్ ఫెస్టివ్ మూడ్ చాలా నైస్‌గా ఉంటుంది కదా! ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి నేను చాలా టైర్డ్ అయిపోయాను. సో, లంచ్ అయ్యాక కొంచెం స్లీప్ చేశాననమాట. ఫ్రెష్‌గా లేచిన తర్వాత రిమైనింగ్ వర్క్ కంటిన్యూ చేశాను. సమ్‌టైమ్స్ రెస్ట్ కూడా ఇంపార్టెంట్. కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూ ఉండలేం కదా! పాపడాలు ఫ్రై చేసిన ఆయిల్ మిగిలిపోయింది కదా! అది వేస్ట్ చేయకుండా కంటైనర్‌లో స్టోర్ చేస్తూ ఉన్నాను. లేటర్ కర్రీస్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాను. అఫ్‌కోర్స్ ఆయిల్ కండిషన్ బాగానే ఉంటుంది. సో, నో వరీస్. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ టీ టైమ్. నాకు అండ్ మై హస్బెండ్‌కి టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. హౌస్ వర్క్ మధ్యలో ఒక టీ బ్రేక్ అంటే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది కదా! నౌ గ్లాస్ కంటైనర్స్ కంప్లీట్‌లీ డ్రై అయ్యాయి. సో, మసాలాస్ అన్ని ప్యాకెట్స్ నుంచి కంటైనర్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉన్నాను. ఇలా కంటైనర్స్‌లో ఉంటే కిచెన్ ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తుంది. అండ్ కుకింగ్ టైమ్‌లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇలాంటి గ్లాస్ కంటైనర్స్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇవన్నీ నేను డీమార్ట్ నుంచే ఆర్డర్ చేశాను. అండ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ దీస్ కంటైనర్స్ నేను ఈ గ్రోసరీస్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ర్యాక్ అండ్ కౌంటర్ టాప్ కూడా కొంచెం మెస్సీ అయిపోయింది. సో, జస్ట్ క్విక్‌గా క్లీన్ చేస్తూ ఉన్నాను. డీప్ క్లీనింగ్ కాదు. జస్ట్ ఒక స్మాల్ రీసెట్ లాగా చేస్తూ ఉన్నానంతే.
వీడియో ఎండ్ చేసే ముందు ఒక స్మాల్ క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను. రీసెంట్‌లీ సమ్‌వన్ కమెంటెడ్ దట్ మై వాయిస్ సౌండ్స్ ఫేక్. యెస్, నేను వాయిస్ ఓవర్ ముందు స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తాను. ఐ హావ్ మెన్షన్డ్ దిస్ మెనీ టైమ్స్ బిఫోర్ ఆల్సో. I first think and what I want to say, then I write down my points, arrange them accordingly to the video, and then I record the voiceover. But స్క్రిప్ట్లో ఉన్న థాట్స్ నావే, ఎక్స్పీరియన్సెస్ కూడా నావే. ఐఎమ్ నాట్ టేకింగ్ సంబడీస్ ఎర్ల్ స్క్రిప్ట్ అండ్ జస్ట్ రీడింగ్ ఇట్. యాక్చువల్లీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడం నాకు జస్ట్ అ వే టు ఆర్గనైజ్ మై థాట్స్. లేకపోతే రికార్డింగ్ టైంలో సేమ్ పాయింట్ రిపీట్ చేస్తాను, కొన్ని పాయింట్స్ మర్చిపోతాను. అండ్ ఆబ్వియస్లీ వీడియోలో మనం కెమెరా ముందు ఆర్ వాయిస్ ఓవర్లో క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాం కదా. సో సమ్టైమ్స్ ఇట్ మే బీ సౌండ్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఐ casually talk with my family or friends. But that doesn't mean it's fake. My voice is mine, my experiences are mine, and my thoughts I'm sharing are also my own. సో స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అంటే వాయిస్ ఫేక్ అని కాదు కదా. స్టిల్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్, బికాస్ ఎవ్రీ కమెంట్ గివ్స్ మీ సంథింగ్ టు థింక్ అబౌట్, and I will definitely try to make my voice over even more natural and conversational from next time. సో ఇది మన మంత్లీ గ్రాసరీస్ హాల్ పార్ట్ 2. ఈ 2 పార్ట్స్లో గ్రాసరీస్ ప్లానింగ్ నుంచి షాపింగ్ వరకు, ఆర్గనైజింగ్, స్టోరింగ్, బడ్జెట్ అండ్ ఈసారి నాకు వచ్చిన ఎక్స్పైరీ డేట్ డౌట్ వరకు ఎవ్రీథింగ్ షేర్ చేశాను. మీకు డీమార్ట్ ఎక్స్పైరీ డేట్స్ గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీ కమెంట్స్లో డెఫినెట్లీ షేర్ చేయండి. నేను ఇప్పటి నుంచి డీమార్ట్లో పర్చేస్ చేయొద్దు అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి హోమ్ మేకింగ్, గ్రాసరీ హాల్స్, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, take care. Bye bye.